నాకు ఇంతకు మించి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అవమానపడ్డాం, చేదరించుకున్నాం, ఘోర పరాభావాలు పొందాం. నా ఇంట్లో చిన్న బిడ్డలను కూడా, నడవని బిడ్డలను కూడా తిట్టించుకున్నాను. అందరు ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు వైసీపీ చేసిన పనుల వల్ల. నేను నిలబడి ఉంది నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం. కన్న బిడ్డ కూడా చేయలేడు సార్ అంత సాయం. నిజంగా ఇలాంటి నాయకుడు కావాలి మాకు. ఎంతకన్నా బంగారు కొడుకుని నీ ఒక్క కొడుకు దారయ్య దేశాన్ని. ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల. నిలబడి ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులు, నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నాం? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా. రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా? మీకెలా సాధ్యం? మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి కొట్టి కొట్టి